హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాట్ ఇట్. ఈరోజు ఈ 12 క్వశ్చన్స్లో ఎన్ని ఆన్సర్ చేయగలరో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్రిటిషులు ఇండియాకి ఏ ఉద్దేశంతో వచ్చారు? ఆప్షన్స్: ఏ దొంగిలించడానికి, బి పరిపాలించడానికి, సి వ్యాపారం చేయడానికి, అండ్ డి సందర్శించడానికి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అదేనండి, ఇంగ్లీషు వారు ఇండియాకి దేనికోసం వచ్చారు? వ్యాపారం చేయడానికి వచ్చి అలాగే భారతదేశాన్ని పరిపాలించారు. క్వశ్చన్ నెంబర్ 2, పండ్లను పండించడానికి ఏ గ్యాస్ని ఉపయోగిస్తారు? ఆప్షన్స్: ఏ మీథేన్, బి ఇథిలిన్, సి నైట్రోజన్ అండ్ డి హైడ్రోజన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే ఈ మధ్యన పళ్ళు పచ్చిగా ఉన్నా సరే వాటిని కూడా పండిస్తున్నారండి. అది ఏ గ్యాస్ని ఉపయోగించి అంటే ఇథిలీన్ అనేది పండ్లను పండిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, తిన్న తర్వాత నోటి నుండి కడుపుకి ఆహారం చేరుకోవడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? ఆప్షన్స్: ఏ 10 సెకండ్లు, బి 17 సెకండ్లు, సి 15 సెకండ్లు అండ్ డి 7 సెకండ్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే మనం తింటాం కదండి, ఆ ఆహారం అనేది నోటి నుండి కడుపుకి ఎన్ని సెకండ్లో చేరుతుంది అంటే 7 సెకండ్లలో చేరుతుంది. క్వశ్చన్ నెంబర్ 4, ప్లాస్టిక్ సర్జరీని కనిపెట్టిన దేశం ఏది? ఆప్షన్స్: ఏ అమెరికా, బి ఇండియా, సి దుబాయ్ అండ్ డి మలేషియా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదేనండి, హీరోయిన్లు అందరూ చేసుకుంటూ ఉంటారు కదా, ముక్కు బాగోలేదు, చెంపలు బాగోలేవు అని ప్లాస్టిక్ సర్జరీ, అదే అనమాట. దాన్ని ఏ దేశం కనిపెట్టిందంటే ఇండియా అండి. క్వశ్చన్ నెంబర్ 5, విషపూరితమైన చేప ఏది? ఆప్షన్స్: ఏ ఫ్రాన్స్, బి స్టోన్ ఫిష్, సి షార్క్ అండ్ డి డాల్ఫిన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే ఏ చేప ముట్టుకుంటేనే మనకి విషం ఎక్కే అంత విషపూరితమైన చేప ఏది అంటే స్టోన్ ఫిష్ అండి. క్వశ్చన్ నెంబర్ 6, ఎక్కువగా క్రికెట్ వరల్డ్ కప్స్ని సాధించిన దేశం ఏది? ఆప్షన్స్: ఏ ఆస్ట్రేలియా, బి ఆఫ్ఘనిస్తాన్, సి ఇండియా అండ్ డి అమెరికా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే క్రికెట్ వరల్డ్ కప్స్ అయ్యాయి కదండి, అన్నిటిలోన వరల్డ్ కప్స్ని ఎక్కువగా సాధించిన దేశం ఏది అంటే ఆస్ట్రేలియా. మొన్న రీసెంట్గా కూడా 2023 వరల్డ్ కప్ని కూడా ఆస్ట్రేలియా గెలిచిందండి. క్వశ్చన్ నెంబర్ 7, ఏ జంతువు పని మొత్తం ముక్కుతో చేస్తుంది? ఆప్షన్స్: ఏ జిరాఫీ, బి ఒంటె, సి ఏనుగు అండ్ డి కుందేలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఆన్సర్ ఏంటంటే ఏనుగు. అవునండి, ఏనుగు తొండం ఉంటుంది కదా, దానికి అదే ముక్కు అనమాట. ఏదైనా బరువు ఎత్తాలన్నా ఏం చేయాలన్నా ముక్కుతో చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8, మన దేశంలో ఏ నగరం భారతదేశానికి ఒక్కరోజు రాజధానిగా ఉంది? ఆప్షన్స్: ఏ అలహాబాద్, బి కోల్కతా, సి ముంబై అండ్ డి లక్నో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి ఆన్సర్ ఏంటంటే అలహాబాద్ అండి. అవును, భారతదేశానికి క్యాపిటల్గా అలహాబాద్ ఒక్కరోజు ఉంది. క్వశ్చన్ నెంబర్ 9, తంబాకు మొట్టమొదట ఏ రాజు వాడేవాడు? ఆప్షన్స్: ఏ జహంగీర్, బి అక్బర్, సి అలెగ్జాండర్ అండ్ డి షాజహాన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదేనండి, తంబాకు అంటే టొబాకో ఉంది కదా, అది మొట్టమొదట ఏ రాజు ఉపయోగించారంటే అక్బర్ అనే అతను మొదట ఉపయోగించారు. క్వశ్చన్ నెంబర్ 10, అతి తక్కువ ధరకి బంగారం ఎక్కడ లభిస్తుంది? ఆప్షన్స్: ఏ దుబాయ్, బి లండన్, సి హాంకాంగ్ అండ్ డి జర్మనీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకి బంగారం అనగానే దుబాయే గుర్తొస్తుందండి. కాకపోతే అతి తక్కువ ధరకి ఎక్కడ లభిస్తుంది అంటే హాంకాంగ్లో బంగారం అతి తక్కువ ధరకే లభిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11, చావు లేని జీవి ఏది? ఆప్షన్స్: ఏ వానపాము, బి బల్లి, సి జెల్లీఫిష్ అండ్ డి సాలెపురుగు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే ఇది ఒక్కసారి పుడితే ఈ జీవి ఇంకా చనిపోదు, జీవితాంతం అలా బతుకుతూనే ఉంటుంది. అదేంటి అంటే జెల్లీఫిష్. క్వశ్చన్ నెంబర్ 12, భారతదేశంలో తప్పు చేసినా సరే ఎవరికి ఉరిశిక్ష వేయరు? ఆప్షన్స్: ఏ
మైనర్ పీపుల్, బి ప్రెగ్నెంట్ ఉమెన్, సి మెంటల్ ఇల్నెస్ అండ్ డి గవర్నమెంట్ జాబ్ పీపుల్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే వీళ్ళు ఏ తప్పు చేసినా సరే వాళ్ళకి ఉరిశిక్ష అనేది వేయరండి. ఆన్సర్ ఏంటంటే ఈ మూడు కూడా. మైనర్ పీపుల్ అంటే 18 years బిలో అనమాట, చిన్నపిల్లలు. ప్రెగ్నెంట్ ఉమెన్, అలాగే మెంటల్ ఇల్నెస్ అంటే మానసిక జబ్బుతో బాధపడే వాళ్ళకు కూడా ఇండియాలో ఏంటంటే ఈ మూడు కేటగిరీలు చెందిన వాళ్ళకి ఉరిశిక్ష అనేది వేయరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.